ఇప్పుడు బైక్లు ఊబర్ ఓలా వాటి వల్ల మీకు దాని వల్ల కూడా ఏడ ఆటో స్టాండ్ ఉందో ఆడ 5-6 బైకులు పెట్టుకొని నిలబడుతుర్రు. మామూలుగా మేము 20 రూపాయలకు తీసుకోపోయేది వాళ్ళు 10 రూపాయలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. బైకుల వల్ల ఓలో ఊబర్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది, మాకు చాలా కష్టాలు అయిపోతుంది. ఆల్రెడీ ఆడ బెంగళూరులో ఏదైనా బంద్ చేసినారు, అట్లనే ఈడ కూడా హైదరాబాద్లో కూడా బంద్ చేస్తే బాగుంటుంది. అది కూడా బంద్ చేస్తున్నారు, అది కూడా బంద్ చేయలేదు. మీరే చూడాలి. అదే కిరాయిలు ఉండి ఊర్లో టెక్సీ ప్లేట్లు ఏం లేవు కానీ వాళ్ళ మామూలు నడుపుతున్నారు. బైక్ టెక్సీ ప్లేట్ లేవు కానీ దానికి పర్మిషన్ ఇచ్చి అట్లా నడిపిస్తున్నారు. మన పరిస్థితి గంభీరం అవుతుంది చాలా. ఇప్పుడు బైక్లు ఊబర్ ఓలా వాటి వల్ల మీకు దాని వల్ల కూడా ఏడ ఆటో స్టాండ్ ఉందో ఆడ 5-6 బైకులు పెట్టుకొని నిలబడుతుర్రు. మామూలుగా మేము 20 రూపాయలకు తీసుకోపోయేది వాళ్ళు 10 రూపాయలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. బైకుల వల్ల ఓలో ఊబర్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది, మాకు చాలా కష్టాలు అయిపోతుంది. ఆల్రెడీ ఆడ బెంగళూరులో ఏదైనా బంద్ చేసినారు, అట్లనే ఈడ కూడా హైదరాబాద్లో కూడా బంద్ చేస్తే బాగుంటుంది. అది కూడా బంద్ చేస్తున్నారు, అది కూడా బంద్ చేయలేదు. మీరే చూడాలి. అదే కిరాయిలు ఉండి ఊర్లో టెక్సీ ప్లేట్లు ఏం లేవు కానీ వాళ్ళ మామూలు నడుపుతున్నారు. బైక్ టెక్సీ ప్లేట్ లేవు కానీ దానికి పర్మిషన్ ఇచ్చి అట్లా నడిపిస్తున్నారు. మన పరిస్థితి గంభీరం అవుతుంది చాలా.